జై శ్రీమన్నారాయణ. అస్మగురుభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః. ఆచార్యులతో సంబంధం ఎప్పుడూ ఉండాలా? ఉండాలి. ఎందుకంటారా? కొన్ని వేల జన్మల నుండి ప్రయోజనం లేని బతుకులు ఏడుస్తూ ఉన్న మనకి భగవత్ సంబంధాన్ని తెలియజేసి సత్తాన్ని కల్పించి ఉపదేశాల చేత జ్ఞానాన్ని, వైరాగ్యాన్ని, భక్తిని కలగజేసి భగవతత్వాన్ని చేతిలో ఉసిరిక పండులాగా స్పష్టంగా తెలియజేస్తారు. అటువంటి ఆచార్యులు ఇంకా భగవంతుని యొక్క సాక్షాత్కారం కూడా చేయించగలిగినటువంటి మహోపకారకులు. అటువంటి ఆచార్యులను ఎల్లప్పుడూ సేవిస్తూ ఉండాలి. అలా సేవించినప్పుడు ఆకలి వేసిన వాడు అన్నాన్ని చూస్తే ఎంత ఆనందపడతాడో ఆచార్యుల్ని సేవించినప్పుడు కూడా అంత ఆనందం కలగాలి. గురువుగారిని చూడకుండా ఉండలేక ఒకసారి దూరం నుండైనా సరే చూడాలి అనిపించడం ఏదైతే ఉన్నదో అది ధారకము అంటారు దాన్ని. అలా ధారకమై ఉండాలి. వాళ్ళని కలిసి దగ్గరగా కూర్చొని మాట్లాడి సంతోషించడం ఏదైతే ఉన్నదో అది భోగ్యము అనిపించాలి. అలా ఆచార్యులతో సంబంధం ఎప్పుడూ ఉండాలి అనుకోవాలి. ఎందుకంటే వారు మనకి మహోపకారం చేసినటువంటి వారు కాబట్టి. జై శ్రీమన్నారాయణ.